నిన్ను స్తుతింప కుమ్మరించు నీ కృప నీ నామమున్ స్తుతింప కుమ్మరించు నీ కృప నిన్ను స్తుతింప కుమ్మరించు నీ కృప నీ నామమున్ స్తుతింప కుమ్మరించు నీ కృప కృపామయుడా కుమ్మరించు నీ కృప. టేబుల్ కింద ఒక చిన్న పిల్లి దూరం ఉంది, దాన్ని పట్టుకోవడానికి రెండు ట్రై చేస్తున్నది. అది దానిలో ఛాన్స్ చేయట్లేదు. సో దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాయి. చూడండి అది కింద కృపామయుడా కుమ్మరించు నీ కృప కృపామయుడా కుమ్మరించు నీ కృప. యాక్చువల్లీ నాకే తినడానికి తిండి లేదు, కానీ ఇవి నన్ను నమ్ముకొని వచ్చినాయి కాబట్టి పాపం వీటి కోసం నేను అందరిని అడుగుతున్నా. ఒక తమ్ముడు మాత్రం పాపం నా సిచ్యువేషన్ చూసి స్టోర్ బియ్యం తీసుకొచ్చి ఇచ్చినాడు. ప్రస్తుతానికైతే అవే తింటున్నా, దీనిలో కూడా అవే పెడుతున్నా. సో అది నా సిచ్యువేషన్ ఫ్రెండ్స్. నేను నన్ను నమ్ముకొని వచ్చిన కాబట్టి పాపం దీన్ని కడుపు నిండా పెట్టాలని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. దేవుని దయ వల్ల దేవుడి దయ వల్ల నాకు అది జరుగుతుంది. ఎవ్రీ మంత్ నాకు ఒక ఫ్రెండ్ 5,000 పంపించేవాడు. పాపం వాడికి ఏమైంది కానీ ఈ మంత్ వాడి దగ్గర లేవని చెప్పి వాడు హ్యాండ్ ఇచ్చినాడు. సో చూడాలి. ఇంతవరకు అయితే బియ్యం అయితే పాపం ఆ తమ్ముడు ఒకడు నా కష్టం చూసి తీసుకొచ్చి ఇచ్చినాడు. సోర్ బియ్యం 10 కేజీలు తీసుకొచ్చి ఇచ్చినాడు. సరుకులు లేవు, కూరగాయలు కూడా లేవు. సో అలా నడిపిస్తూ ఉన్నా. దేవుడు ఎందుకు నాకు ఇంత కష్టాలు పెడుతున్నాడో చూడాలి, ఇంకేదాలు పెట్టాడో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ liking my videos. Thank you so much. Have a great day friends.